మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. కాకానిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు కాకాని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, బెంగళూరు, ఒడిశాలో గాలిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో కాకానికి పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ కాకానికి మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. అలాగే హైకోర్టులో కాకానికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో కాకాని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారంటూ ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరి కాకాని నెల్లూరుకు వస్తారా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి మొన్న ఉగాది సందర్భంగా కూడా ఆయన తన ఇంట్లో పండుగ చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో చూసినటువంటి పోలీసులు అక్కడ వెళ్ళి ఆయనకు నోటీసులు ఇచ్చారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన అయితే విచారణకు హాజరు కాని పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఆయనకు లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికీ కనిపించకుండా 12 రోజులు గడుస్తుంది. ఏదైతే పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4గా ఉన్నారు. సో ఆయనకి నోటీసులు జారీ చేయాలని చెప్పి 3 సార్లు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 3 సార్లు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వారికి ఎదురుపడలేదు. దీంతో పోలీసులు నిన్న లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. లుకౌట్ నోటీస్ జారీ చేయడంతోనే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్ స్టేషన్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశం దాటిపోకుండా ఈ లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. సో ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారన్నది ఇప్పటికీ తెలీదు. మరి కుటుంబ సభ్యులకు కూడా తెలుసో తెలీదో మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే పోలీసులకైతే ఎటువంటి సమాచారం లేదు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటుగా మరో 3 కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విచారణకు హాజరు కమ్మని చెప్పేసి కూడా కాకాని గోవర్ధన్ అల్లుడు గోపాలకృష్ణారెడ్డికి, అదేవిధంగా కాంట్రాక్టర్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. అయితే మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే నోటీసులు అందించుకోకుండా పరారీలో దాదాపు 12 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ ఎక్కడనేది తెలియదు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీకి సంబంధించి 6 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అదేవిధంగా ముఖ్య నగరాల్లో పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కాకాని ఆచూకీ అయితే లభించలేదు. ఏదైతే క్వాడ్స్కి సంబంధించిన అక్రమ మైనింగ్ వల్ల రవాణాతో పాటుగా దాని తవ్వకాల మీద దాదాపు 250 కోట్ల రూపాయల అక్రమంగా సంపాదించారని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదు కావడం జరిగింది. ఇంతేకాదు పోలీసులు కూడా దూషించారని చెప్పేసి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద మరో కేసు కూడా నమోదు కావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూకి సంబంధించి మనం ముందు నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక పోలీసులు అయితే ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కాకాని హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం. అయితే అక్కడ కాకానికి చుక్కెదురైంది, హాజరు కమ్మని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే హైకోర్టులో చుక్కెదురు కావడంతో నన్ను సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తారని చెప్పేసి కాకాని వర్గీయులు చెప్తున్నారు, అనుచరులు చెప్తున్నారు. ఇప్పటికీ మరి సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఈ చుక్కెదురైతే కనుక అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చి పోలీసులైతే లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుందా అనేది ఇటు కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. సంపత్. ఓకే, రైట్ శ్రీనివాస్.